ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకొని మన క్లాస్కు పోయే ముందు మనం రోజు ఒక విషయాన్ని, అది వాట్సాప్తో వస్తుంది ఏం కదా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో మళ్ళీ హైదరాబాద్లో కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఎక్కడికి పోయినా కూడా మాస్క్ పెట్టుకోండి. వీలైనంత వరకు శానిటైజర్ కూడా యూజ్ చేయండి. వీలైనంత వరకు వేరే వస్తువులు ముట్టుకోవద్దు. ముట్టుకున్నా కూడా శానిటైజర్ యూజ్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎస్టర్డే మన లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద లైట్ రిఫ్లెక్షన్ ఆన్ కాన్కేవ్ మిర్రర్స్, ఆల్ స్పెరికల్ షేప్ మిర్రర్స్. కాబట్టి ఇక్కడ ఈ గోళాకార దర్పణాలపై కాంతి పరావర్తనం జరిగినప్పుడు ఏ రకమైనటువంటి ఇమేజెస్, ప్రతిబింబం ఏర్పడుతుంది, ఆ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, దీనికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ నేను మీకు చూపిస్తున్నాను. అది ఎక్స్పెరిమెంట్ ఇది కూడా రెడీ చేస్తాను. దానికంటే ముందుగా మనకు ఈ ఎక్స్పెరిమెంట్ కు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటివి అంటే, మెటీరియల్స్ ఏంటివి అంటే, ఒకటి వి స్టాండ్. వి స్టాండ్ అంటే ఇది వి స్టాండ్, దీని మీద ఈ విధంగా ఉంటుంది. ఇది వి స్టాండ్. దీని మీద మనం ఏం చేస్తామంటే కాన్కేవ్ మిర్రర్ ను ఈ విధంగా దీంట్లో పెట్టేస్తాం. కాన్కేవ్ మిర్రర్ ప్రజెంట్ గా మిర్రర్స్ ఈడ మనకు మొత్తం 2 టైప్స్ ప్రజెంట్ గా స్పెరికల్ షేప్ లో ఉండేటువంటివి 2 టైప్స్. ఒకటి కాన్కేవ్ మిర్రర్, రెండవది కాన్వెక్స్ మిర్రర్. మనం ప్రజెంట్ గా ఎక్స్పెరిమెంట్ అనేది కాన్కేవ్ మిర్రర్ లో పుటాకార దర్పణం నుండి చేస్తున్నాము. కాబట్టి దానికి మనకు మొదట కావాల్సింది వి స్టాండ్. మీరు కావలిస్తే టెక్స్ట్ బుక్ కూడా చూడండి. ఫస్ట్ లెసన్ లో ఒకటి ఎక్స్పెరిమెంట్ ఉంది, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. టెక్స్ట్ బుక్ వీలైతే ముందర పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ వి స్టాండ్. వి స్టాండ్ మీద మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ లో వి స్టాండ్ ఒకటి, తర్వాత దాని మీద కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం ఒకటి ఉంటుంది. తర్వాత ఇది ఏంటి అని అంటే, ఇది స్క్రీన్ తెర అంటాం. ఇదే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వైట్ నోట్ బుక్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఒక ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే, ఆబ్జెక్ట్ అంటే వస్తువు. ఆ వస్తువుని నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అని అంటే క్యాండిల్ తీసుకున్నాను, క్రోవొత్తి. ఓకే, కాబట్టి మన ఈ ఎక్స్పెరిమెంట్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటి, రిక్వైర్డ్ మెటీరియల్స్ అంటే వి స్టాండ్, తర్వాత పుటాకార దర్పణము లేకపోతే కాన్కేవ్ మిర్రర్ అండ్ స్క్రీన్ తెర అంటాము. తర్వాత ఒక ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ బదులుగా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అంటే క్యాండిల్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి పిల్లలు. నౌ ఫస్ట్ ఇక్కడ ఈ వి స్టాండ్ తీసుకున్నాము. వి స్టాండ్ మీద కాన్కేవ్ మిర్రర్ ను ఉంచాము. కాన్కేవ్ మిర్రర్ కు కరెక్ట్ గా స్ట్రైట్ లైన్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంచాము. ఈ ఆబ్జెక్ట్ అంటే వస్తువు. ఈ వస్తువు యొక్క ఇమేజ్, ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, దాని యొక్క పొజిషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు పిల్లలు, దీనికోసం మనకు ఇంకొకటి కూడా అవసరం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే, మనకు మెజర్ చేయడానికి, డిస్టెన్స్ ను మెజర్ చేయడానికి మనకు ఒక స్కేల్ కూడా కావాలి. ఓకే, ఆ స్కేల్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ను పెట్టాను ఇక్కడ. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ క్యాండిల్. ఈ క్యాండిల్ ను కరెక్ట్ గా దీని నుండి, ఈ లైట్ నుండి వచ్చినటువంటి కాంతి కిరణాలు, లైట్ రేస్ తీసుకోండి, కొంచెం కిందికి తీసుకోండి. కొంచెం చూడండి, ఇంకా మీకు ఇమేజ్ కూడా క్లియర్ గా చూపిస్తాను. కొద్దిగా కిందికి తీసుకొస్తున్నాను. ఓకే, వస్తా. ఓకే సార్. ఇప్పుడు దీని నుండి వచ్చిన ఈ లైట్ నుండి, ఈ దీపం నుండి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఇలా వచ్చేసి ఈ పుటాకార దర్పణం కాన్కేవ్ మిర్రర్ మీద పడతాయి. పడిన తర్వాత అవి ఏమైతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యి దాని యొక్క ఇమేజ్, అంటే దీని యొక్క ఇమేజ్ ను, ఈ ఫ్లేమ్ యొక్క ఇమేజ్ ను ఈ స్క్రీన్ మీద పడుతుంది. చూడండి, స్క్రీన్ మీద ఇక్కడ చూడండి, ఒకటి స్క్రీన్ మీద ఇక్కడ పడింది చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉందా చూడండి, చిన్నగా ఉంది. ఇది ఎట్లా ఉండాలి అంటే క్లియర్డ్ ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు దీన్ని వెనక్కి ముందరికి జరపండి. స్క్రీన్ అనేది మనం ఫస్ట్ లేదు,
అనుకుందాం, ఇక్కడ పెట్టేశాం. దీని యొక్క ఇమేజ్ మనకు కనిపించాలి అంటే ఒక స్క్రీన్ పెట్టాలి. ఆ స్క్రీన్ కోసం మనం వెనక్కి ముందరికి ఇలా జరుపుకుంటూ ఈ విధంగా తీసుకొస్తే ఎక్కడో ఒక దగ్గర క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి క్లియర్ ఇమేజ్ వచ్చింది చూడండి. ఎస్, వెరీ గుడ్. కొంచెం ముందు కూడా జరపండి, అదంతా షేడ్ అయింది. తర్వాత ఏమవుతుంది చూడండి, మెల్లగా వచ్చేస్తే వావ్, మనకు క్లియర్ ఇమేజ్ కరెక్ట్ గా ఈడ ఎట్లా ఉందో ఈడ కూడా అదే ఇమేజ్ ఉంది. బాగా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? రైట్, ఎస్, రైట్ సార్. ఈ ఇమేజ్ ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటివి అంటే, ఫస్ట్ ఈ ఇమేజ్ ఎట్లా ఉంది చూడండి. దీని పొజిషన్ ఎట్లా ఉంది, ఇట్లా స్ట్రైట్ గా పైకా ఉంది, ఓకేనా? తర్వాత ఇది ఎక్కడ, దీని ఇమేజ్ ఎట్లా ఉంది అంటే ఇన్వర్టెడ్ గా ఉంది. ఇమేజ్ ఇన్వర్టెడ్ గా ఉంది. అయ్యో, మరి ఇది స్ట్రైట్ గా ఉంటే దీని ఇమేజ్ ఎట్లా తలక్రిందులుగా ఎందుకు పడింది, అంటే ఇన్వర్టెడ్ గా ఎందుకు పడింది అనే అంశాన్ని గురించి మనం మళ్ళా డిస్కషన్ చేసుకుందాం. ఎందుకు పడుతుంది అనే దానిపైన మళ్ళీ మాట్లాడుకుందాం. దాని గురించి మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మనకి ఇక్కడ రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. మొదటిది, ఇక్కడ ఇది ఏంటి, వి స్టాండ్ అంటే ఇదేంటి, మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఈ మిర్రర్ నుండి ఈ ఆబ్జెక్టివ్ వరకు గల డిస్టెన్స్ ఎంత ఉందో దీన్ని మెజర్ చేయాలి. మెజర్ చేసి ఇక్కడ రాసుకోవాలి. దీన్ని మెజర్ చేయాలంటే ఏం చేయాలి, స్కేల్ తో కొలవాలి. ఎక్కడి నుండి అని అంటే ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ వరకు గల డిస్టెన్స్ ను కొలవాలి. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. దీన్ని మామూలుగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాము. దీన్ని యూ లెటర్ చేత సూచిస్తాం, యూ లెటర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఇమేజ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుండి మనకు మిర్రర్ వరకు ఈ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ నుండి మిర్రర్ వరకు గల డిస్టెన్స్ నేమో ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ అంటాము. తర్వాత ఇమేజ్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఈ ఇమేజ్ స్క్రీన్ నుండి ఈ మిర్రర్ వరకు, మిర్రర్ అంటే ఏంటి, దర్పణం వరకు గల దూరాన్ని మామూలుగా ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఇమేజ్ డిస్టెన్స్ అంటే దీన్ని వి లెటర్ చేత సూచిస్తాం. ఓకే, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మరి ఇంకా పెట్టేసేయండి. ఓకే పిల్లలు, ఇప్పుడు రెండో విషయం మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. ఒకటి ఏంటి అని అంటే, ఈ ఇమేజ్ అనేది ఈ ఆబ్జెక్ట్ కంటే, దీని ఫ్లేమ్ చూడండి, దీని యొక్క మంట చూడండి, మంట కంటే ఈ ఇమేజ్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా, ఎన్లార్జ్డా డిమినిష్డ్ ఇమేజా? కాబట్టి మనం రాయాల్సింది ఎన్లార్జ్ ఆర్ ఇమేజ్ పొజిషన్ చెప్పాలి. మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకుంటున్నా కూడా మొత్తం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇమేజ్ ఎట్లా ఏర్పడింది, ప్రతిబింబం ఏర్పడింది. ప్రతిబింబం అంటే బొమ్మ, దీని యొక్క బొమ్మ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ బొమ్మ ఎట్లా కనిపించింది, చిన్నగా ఉందా పెద్దగా ఉందా, ఎన్లార్జ్డ్ ఆర్ డిమినిష్డ్? ఓకేనా, రైట్. ఇది ఎట్లా ఉంది, స్ట్రైట్ గా ఉందా లేకపోతే ఇన్వర్టెడ్ గా ఉందా, ఇమేజ్ అనేది స్ట్రైట్ గా ఉందా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఎన్లార్జ్ ఆర్ డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, తర్వాత స్ట్రైట్ గా ఉంది, దాన్ని ఎరెక్ట్ అంటాము. ఒకటి ఓకే, తర్వాత ఎరెక్ట్ ఇమేజ్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్, ఈ ఇమేజ్ అనేది రియల్ ఇమేజా లేదా విర్చువల్ ఇమేజ్ అనేది కూడా చూసుకోవాలి. రియల్ ఇమేజ్
ఇమేజ్ ఆర్ విర్చువల్ ఇమేజ్. ఇమేజ్ అనేది ఇట్లా ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది ఎక్కడెక్కడ ఎట్లా ఇది దీన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి, పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచాము, ఎంత డిస్టెన్స్ లో ఉంచాము. ఇప్పుడు దీన్ని కొలవడానికి మనకి ఎట్లా కావాలి అంటే, ఈ ఆబ్జెక్ట్ ఈ వి స్టాండ్ నుండి ఆబ్జెక్ట్ వరకు గల డిస్టెన్స్ ను మనము మెజర్ చేసి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ను రాయాలి. ఇది 40 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం, 40 సెంటీమీటర్స్ ఎగ్జాంపుల్ గా అనుకుందాం ఊరికే. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ కరెక్ట్ ఇమేజ్ వస్తుంది చూడండి. దీని మీద స్క్రీన్ మీద మనకి ఇక్కడైతే మీకు ఈ టీవీలో బాగా రావట్లేదు కానీ చాలా క్లియర్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ కొంచెం గాలి కూడా ఇబ్బంది పెడుతుంది మనల్ని, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు క్లియర్ ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్ ఎట్లా ఉంది చూడండి. మామూలుగా ఇమేజ్ ఇంతవరకు ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ క్లియర్ ఇమేజ్ వచ్చినాక ఈ నుండి ఇక్కడి వరకు డిస్టెన్స్ ఇంతను కొలవాలి. అది ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. అది నియర్లీ 15 సెంటీమీటర్స్ అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ గా. ఇది కరెక్ట్ కాదు, నేను మెజర్ చేయట్లేదు, మనం స్కేల్ తో మెజర్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఇమేజ్ ఈ ఫ్లేమ్ కంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే మామూలుగా ఇది చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్, లార్జ్ లేదు, చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్, ఇది ఎట్లా ఉంది, ఈ ఇమేజ్ ఎట్లా ఉంది అని అంటే ఇట్లా తలక్రిందులుగా ఉంది. ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది అంటే తలక్రిందులుగా ఫామ్ అయింది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. మరి ఇది రియల్ ఇమేజా విర్చువల్ ఇమేజా అది ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు స్క్రీన్ మీద కనిపిస్తే, ఈ తెర మీద అక్కడిక్కడ జరిపినప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తే అది రియల్ ఇమేజ్ అంటే గుర్తుపెట్టుకోవాలి. అది స్క్రీన్ మీద కనిపిస్తే రియల్ ఇమేజ్ గా గుర్తించుకోవాలి. కాబట్టి ఇది రియల్ ఇమేజ్. ఈ విధంగా మనం వీటిని ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకేనా, రైట్. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమన్నా ఈ విషయం కాడికి మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే రేజ్ చేసి మాట్లాడడానికి మ్యూట్ చేసుకోవచ్చా? ఫసియుద్దీన్ సార్ ఉండాలి. ఓకే పిల్లలు, ఏమైనా ఉంటే డౌట్లు ఉంటే లాస్ట్కి అడగండి, నేను మళ్ళీ క్లియర్ చేస్తాను. ఇక్కడ కూడా పెట్టాను చూడండి. ఇక్కడ వి స్టాండ్, దీనిపైన కాన్కేవ్ మిర్రర్, తర్వాత ఇది స్క్రీన్, తర్వాత ఇక్కడ క్యాండిల్ మీన్స్ ఆబ్జెక్ట్, వస్తువు. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చినటువంటి లైట్ రేస్, కాంతి కిరణాలన్నీ కూడా ఈ విధంగా వచ్చేసి దీని మీద పడతాయి. దీని మీద పడిన తర్వాత ఇది వెనక కోటింగ్ వేయబడింది కాబట్టి, వెనక కోటింగ్ వేసాము కాబట్టి దీని మీద పడినటువంటి కాంతి పరావర్తనం చెంది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని కూడా వచ్చేసి దీని మీద ఇక్కడ స్క్రీన్ దగ్గరకు వచ్చేస్తాయి. ఈ స్క్రీన్ మీద దాని యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ను మెజర్ చేయాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే వస్తువు నుండి ఈ దర్పణం వరకు గల దూరాన్ని మనం మామూలుగా వస్తు దూరం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాము. ఆ తర్వాత ఇక్కడ ఇమేజ్ స్క్రీన్ తెర నుండి ఈ దర్పణానికి మధ్య గల కాన్కేవ్ మిర్రర్ కు మధ్య గల డిస్టెన్స్ ను మామూలుగా ఇమేజ్ డిస్టెన్స్ లేదా ప్రతిబింబ దూరం, తెలుగులో అయితే ప్రతిబింబ దూరం అంటాం. ప్రతిబింబ దూరం అంటాం, దాన్ని వి చేత సూచిస్తాం. ఇదేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే వస్తు దూరం అంటాం, తెలుగులో వస్తు దూరం అంటాం. ఓకేనా, రైట్. ఈ విధంగా మెజర్ చేసిన తర్వాత దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి గమనించవలసినటువంటి విషయాలు ఏంటివి అంటే, ఆ వచ్చిన ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రతిబింబము ఇమేజ్ అనేది ఎలా ఏర్పడింది, అది ఎట్లా ఉంది, అది ఏ రకమైనది, ఈ 3 విషయాలు
ఆబ్జెక్ట్ కంటే చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఏర్పడ్డది. ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి కిందకి పెట్టినప్పుడు కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది కాబట్టి చిన్నగా ఉంది. కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ అంటే దీని ఏమంటాం, చిన్నగా ఉంది. తెలుగులో అయితే చిన్న చిన్న ప్రతిబింబము వస్తువు కంటే చిన్నగా ఉంది, వస్తువు కంటే ప్రతిబింబము చిన్నగా ఉంది. డిమినిష్డ్ ఇమేజ్ చిన్నగా ఉన్నది. తర్వాత ఇది ఇన్వర్టెడా ఎరెక్ట్ అని అంటే ఇన్వర్టెడ్, తలక్రిందులుగా, దాని ప్రతిబింబం తలక్రిందులుగా ఉంది. ఈ దీపం ఈ విధంగా ఉంటే అక్కడ ఇమేజ్ అనేది ఇట్లా పడింది కాబట్టి తలక్రిందులుగా ఉన్నది, ఇక్కడ తలక్రిందులుగా అని రాయాలి. తర్వాత ఇది నిజ ప్రతిబింబం, తెలుగులో అయితే ఇంగ్లీష్ లో అయితే రియల్ ఇమేజ్ అంటాము, తెలుగులో అయితే నిజ ప్రతిబింబము అంటాము. ఏమంటాము? నిజ ప్రతిబింబము అంటాము. ఓకే రైట్. ఈ నిజ ప్రతిబింబం. మళ్ళా విర్చువల్ ఇమేజ్, తెలుగులో మిథ్యా ప్రతిబింబము అంటాం. ఇక్కడ రియల్ అంటేనేమో నిజ ప్రతిబింబము, విర్చువల్ ఇమేజ్ అంటేనేమో మిథ్యా ప్రతిబింబము అంటాం. మరి మిథ్యా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇంకొద్దిసేపు తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్ రైట్ ఓకే రైట్. ఇప్పుడు ఈ విలువలన్నింటినీ రాసి పెట్టుకోండి. మీకు ఈ విలువలన్నింటినీ రాసి పెట్టుకోవాలి, ప్రయోగం చేసినాక రాసుకోవాలి. ఇంకోసారి ఏం చేస్తాము, ఇక్కడ 40 సెంటీమీటర్స్ పెట్టాము, ఇంకోసారికి వచ్చినప్పుడు ఇది 30 సెంటీమీటర్స్ పెట్టండి, లేకపోతే 5 సెంటీమీటర్స్ తగ్గిద్దాం, 35 సెంటీమీటర్స్ పెట్టుకుందాం. ఇది ఇక్కడికి వచ్చేవరకు ఏమైతే అంటే 20 సెంటీమీటర్స్ కావచ్చు. అప్పుడు కూడా ఇమేజ్ ఎట్లా ఉంది అని అంటే చిన్నగా ఉంటుంది, డిమినిష్డ్ ఇమేజ్. ఇక్కడ కూడా ఇది ఎట్లా ఉంటుంది, ఇమేజ్ యొక్క పొజిషన్ ఏంటి అని అంటే అది ఇన్వర్టెడ్ గా ఉంటుంది. అది స్క్రీన్ మీద కనిపిస్తేనేమో అది విర్చువల్ ఇమేజ్, సారీ రియల్ ఇమేజ్ అంటాము. స్క్రీన్ మీద కనిపించకపోతే అది విర్చువల్ ఇమేజ్ అంటాం. తెలుగులో అయితే స్క్రీన్ మీద, దీని మీద కనిపిస్తేనేమో అది నిజ ప్రతిబింబం, కనిపించకపోతే అది మిథ్యా ప్రతిబింబం అవుతుంది. ఓకేనా రైట్ పిల్లలు, ఇది విషయాలు. ఈ విధంగా మళ్ళీ 30 సెంటీమీటర్స్ వస్తుంది అంటే మెల్లగా దీన్ని జరపాలి, దీన్ని జరపొద్దు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా వి స్టాండ్ ఉన్న దీన్ని జరపొద్దు, వి స్టాండ్ అని జరపొద్దు. ఏం జరపాలి, క్యాండిల్ ని జరుపుకురావాలి. ఈడికి తెచ్చి పెట్టాము, ఒక 30 సెంటీమీటర్స్ లో పెట్టాము. అప్పుడు ఇమేజ్ అనేది ఎట్లా ఉందో చూడాలి. అప్పుడు ఈ స్క్రీన్ ను మెల్లగా వెనక్కి ముందలకి జరుపుతూ ఒక క్లియర్డ్ బ్రైట్ఫుల్ ఇమేజ్ అనేది ఎక్కడైతే వస్తుందో, క్లియర్ బ్రైట్ఫుల్ ఇమేజ్ ఎక్కడైతే వస్తుందో అప్పుడు దీన్నే జరపాలి. ఇప్పుడు దీన్ని మెల్లగా వెనక్కి జరుపుతాం, కొద్దిగా వెనక్కి ముందలకి జరిపి క్లియర్ ఇమేజ్ దీని మీద ఏడొస్తుందో అది అబ్జర్వ్ చేస్తాం. తర్వాత మళ్ళీ దీన్ని కొంచెం ఇంకా ముందుకు జరుపుకొస్తాం. అంటే వస్తు డిస్టెన్స్ నేమో ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ నేమో తగ్గిస్తూ ఉన్నాం. అప్పుడు ఏమైతుందంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ అది ఏమైతుందంటే మెల్లగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఈడబెట్టాం కదా, ఇప్పుడు ఈడబెడితేనే క్లియర్ ఇమేజ్ వస్తుంది. ఆ విధంగా దీన్ని జరుపుకుంటూ పోతే ఇమేజ్ అనేది వెనక్కిపోతూ ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తగ్గుతూ అయితే, వస్తువు యొక్క దూరం తగ్గుతూ ఉంటే ఇమేజ్ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఇమేజ్ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీని ఉపయోగాలు ఏంటివి, దీని వల్ల వచ్చే లాభాలు ఏంటివి అనేది, ఇవన్నీ రాసి పెట్టుకున్న తర్వాత వచ్చిన లాభాలు ఏంటివి అనేది నేను తర్వాత మీకు తెలియజేస్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు కనిపించిందని అనుకుంటున్నా. ఇంకా కనిపించకుంటే ఇంకొకసారి ట్రై చేద్దునా? చూడండి పిల్లలు, ఇది వి స్టాండ్, తర్వాత ఇది స్క్రీన్. స్క్రీన్ లో కూడా ఇక్కడ చిన్నగా ఇమేజ్ కనిపిస్తుంది, చిన్నగా ఉంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కొలవాలి, అది ఎంతనో రాసుకోవాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రాయాలి. తర్వాత ఇమేజ్ డిస్టెన్స్, క్లియర్ ఇమేజ్ ఎక్కడ వచ్చిందో స్క్రీన్ మీద చూడాలి. ఆ నుండి ఇటు వరకు ఈ మిర్రర్ వరకు డిస్టెన్స్ ఎంత ఉందో కొలిచి అది ఇమేజ్ డిస్టెన్స్ వేసుకోవాలి. ఈ ఇమేజ్ ను చూసి ఈ విషయాలన్నీ కూడా రాసేయాలి. ఈ విధంగా రాసుకుంటాం. ఓకే రైట్.
ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఇంకా కొద్దిగా వేరే విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు రైట్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ లాస్ట్ లో అడగండి, నేను దీనికి క్లియర్ చేసేస్తాను. అయితే ప్రతిసారి ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఈ ఇమేజ్ ను చూసి ఆ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఏంటి, అది ఎలా ఉంది అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే, సింపుల్ గా రే డయాగ్రామ్ తోటి, రేఖా చిత్రము అంటాము, రే డయాగ్రామ్స్ తోటి ఈ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది, దీని యొక్క ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని సింపుల్ గా మనం గీయనికే వీలవుతుంది. అది సింపుల్ గా గీయాలి అంటే మనకి ఏం కావాలి అంటే, ఫస్ట్ ఒకసారి చూడండి, మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకున్నాము, ఏ దర్పణం గురించి మాట్లాడుకుంటున్నాం, ఏ మిర్రర్ గురించి మాట్లాడుకుంటున్నాం, కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణం గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ పుటాకార దర్పణాన్ని ఫస్ట్ డ్రా చేసుకుందాం. దీన్ని గీయండి, మీరు గీయండి, ఏం కాదు, మీరు కూడా గీయండి. నోట్బుక్ పెట్టుకున్నారా? పెట్టుకుంటే గీసేయండి. గీసిన తర్వాత ఇక్కడ ఏంటిది దర్పణం అంటే మిర్రర్ కాబట్టి ఏం చేయాలా, వెనక ఖచ్చితంగా కోటింగ్ వేయాలి. కాబట్టి వెనక చిన్న గీతలు గీయండి, ఇది కోటింగ్ చేసినట్లు. ఓకే రైట్. ఈ మిర్రర్ కి మనకు సెంటర్ పాయింట్ ఒకటి, ఈ మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుంది, ఈ మిర్రర్ యొక్క మధ్య బిందువు. ఈ మధ్య బిందువును మామూలుగా ఏమంటాము అని అంటే, దీన్ని ధ్రువము అంటాం. ధ్రువము అంటే ఇంగ్లీష్ లో పోల్ అంటాము. ఆ పోల్ అంటే పి అనే లెటర్ చేత సూచిస్తాం. నెక్స్ట్, ఇది ఈ దర్పణము, ఈ పుటాకార దర్పణము, ఈ కాన్కేవ్ మిర్రర్ ఏ స్పియర్ కైతే సంబంధించినదో, ఏ గోళానికైతే సంబంధించినదో, ఆ గోళం యొక్క కేంద్రాన్ని మనం ఇంతవరకే మాట్లాడుకున్నాము, వక్రతా కేంద్రము సి అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. ఈ రెండింటినీ కలుపుతూ గీసినటువంటి ఈ రేఖను, స్ట్రైట్ లైన్ ను మామూలుగా ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. ప్రధానాక్షము, తెలుగులో ప్రధానాక్షము అంటాం. ప్రధానాక్షం అంటాం. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, వక్రతా కేంద్రము సి ఉంది, ఇక్కడనేమో దర్పణ ధ్రువము అంటాము, పోల్ అంటారు, పోల్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ అంటాము. ఈ పోల్ మీద తర్వాత ఒక ప్యారలల్ రే, సమాంతర కిరణాన్ని తీసుకుంటే, అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళేటోటి ఒక కాంతి కిరణాన్ని తీసుకుంటే, ప్రధానాక్షానికి ప్యారలల్ గా వెళ్ళేటువంటి ఒక లైట్ రేని తీసుకుంటే, అది ఇలా వెళ్ళి వచ్చేసి ఇక్కడ దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది, దీని మీద పడుతుంది. పడి అది ఈ నుండి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే పరావర్తనం చెందుతుంది. కాబట్టి దీన్ని రిఫ్లెక్టెడ్ రేగా తీసుకుందాము. ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఎక్కడైతే ఈ రిఫ్లెక్టెడ్ రేస్, ఇంకొకటి తీసుకుందాం, కింది వైపు కూడా ఒక రేన్ తీసుకుందాము. అది కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ కు, ప్రధానాక్షానికి ప్యారలల్ గా సమాంతరంగా వెళ్ళేటువంటి ఇంకొక రేన్ తీసుకుందాము. ఇది ఇక్కడ దీని మీద పడి, ఇది కూడా పరావర్తనం చెంది రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా ఇది ఇట్లా వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇదేంటి అంటే రిఫ్లెక్టెడ్ రే. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని కూడా ఏ పాయింట్ దగ్గర అయితే ప్రిన్సిపల్ యాక్సెస్ మీద, ప్రధానాక్షం మీద ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయో, ఒక పాయింట్ దగ్గర ఈ రిఫ్లెక్టెడ్ రే దీని గుండానే వెళ్తుంది చూడండి, ఈ రిఫ్లెక్టెడ్ రే కూడా ఈ పాయింట్ గుండానే వెళ్తుంది చూడండి. ఆ పాయింట్ ను మనం మామూలుగా ఏమంటాం అంటే ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అంటాం, నాభి అంటారు. ఏమంటాము? నాభి అంటాం. కాబట్టి ఈ నాభి
ఇప్పుడు జాగ్రత్తగా మనం ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే ఒక వస్తువు యొక్క ఇమేజ్ ప్రతిబింబం అనేది ఈ పుటాకార దర్పణంపై పడిన తరువాత అది ఏ రకమైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది అనే విషయాన్ని ఈజీగా మనము ఈ రేఖా చిత్రాలు అంటాము, ఈ రే డయాగ్రామ్స్ అంటాము. ఈ రే డయాగ్రామ్స్ ద్వారా ఈజీగా మనము కనిపెట్టవచ్చును. దాని క్యారెక్టరిస్టిక్స్ కూడా, ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి రాయగలుగుతాం. అదేంటి ఇప్పుడు ఒకసారి చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ వన్, ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళేటువంటి కాంతి కిరణము అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్యారలల్ గా వెళ్ళేటువంటి ఈ రే అనేది దీని మీద పడి అది ఎట్నుండి వెళ్తుంది? దిస్ రిఫ్లెక్టెడ్ రే passes through the point F. F means focal point. Through the focal point on principal axis. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ లో మీద ఒక ఫోకల్ పాయింట్ ఉంది. ఆ రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని కూడా ఈ ఫోకల్ పాయింట్ గుండానే వెళ్ళిపోతాయి. ఓకేనా? రైట్. నౌ ఇప్పుడు దీన్ని ఒకసారి నేను తీసేస్తున్నాను చూడండి. ఇంకొకసారి మళ్ళీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఇంకొకటి డ్రా చేసుకోండి. మీరు ఇంకా డ్రా చేసుకోండి, మళ్ళీ డ్రా చేసుకున్నాను. ఇంకొకటి సింపుల్ గా గీయండి. కాన్కేవ్ మిర్రర్ ని గీయండి. పుటాకార దర్పణాన్ని గీయండి. కొంచెం అక్కడ ఓకే, ఒక పుటాకార దర్పణాన్ని గీయండి. కాన్కేవ్ మిర్రర్ ని గీయండి. సింపుల్ కాన్కేవ్ మిర్రర్ చూడండి. కాన్కేవ్ మిర్రర్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? వెనక కోటింగ్ వేయాలి. కాబట్టి కోటింగ్ వేసేయండి. ఖచ్చితంగా కోటింగ్ వేయకపోతే అది స్పెరికల్ షేపే తప్ప మిర్రర్ కాదు. మిర్రర్ అంటే ఖచ్చితంగా వెనక కోటింగ్ వేయబడి ఉండాలి. ఓకే, ఇక్కడ మనం ఒకటి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఏముంటుంది? పోల్ అంటే ధ్రువము, కాబట్టి దాన్ని ఏ లెటర్ తో సూచిస్తాం? P. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ C. తర్వాత ఈ మధ్యలో, ఈ రెండింటి మధ్యలో మన ఫస్ట్ డేనే నేను ఒకసారి చెప్పాను మీకు. ఇక్కడ ఏం ఏర్పడుతుంది మధ్యలో అంటే F ఉంటుంది. F అంటే ఫోకల్ పాయింట్. ఈ మూడింటిని కలుపుతూ డ్రా చేసిన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఇదే మనకు ప్రిన్సిపల్ యాక్సెస్ అవుతుంది. ఓకేనా? ఓకే, నౌ ఇప్పుడు చూడండి. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కు ఇదేంటి వక్రతా కేంద్రం. C అంటే వక్రతా కేంద్రము, F అంటే నాభి. తెలుగు వాళ్ళకు ఇంకొక 10 నిమిషాలు. ఇప్పుడు ఎంత టైం ఉంది? క్లోజ్ చేద్దా? ఓకే, రైట్, చెప్పేస్తాను. ఇది ఒకటి చెప్పేసి ఇస్తున్నా. ఓకే, నాభి. ఇది C అంటే వక్రతా కేంద్రం. ఓకే, రైట్. ఇదేమో ధ్రువం. ఈ దర్పణం యొక్క మధ్య బిందువును ధ్రువము అంటాము. కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ ను P పోల్ అంటారు. ఈ సెంటర్ ఇక్కడ ఉండేటువంటి ఈ మిర్రర్ ఏ గ్లోబ్ కు సంబంధించిందో, ఏ స్పియర్ కు సంబంధించిందో, ఏ గోళానికి సంబంధించో దాని యొక్క కేంద్రాన్ని ఈ దర్పణం యొక్క అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క వక్రతా కేంద్రము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ప్రధానాక్షం ప్రిన్సిపల్ యాక్సెస్. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళేటువంటి ఒక కాంతి కిరణాన్ని తీసుకుందాం. ప్యారలల్ గా పెట్టేటువంటి ఒక లైట్ రేని తీసుకుందాం. అది ఈ విధంగా స్ట్రైట్ గా వచ్చేసి ఎక్కడ పడుతుందమ్మా? ఇక్కడ దీని మీద పడిస్తుంది. పడిన తర్వాత అది ఎలా వెళ్తుంది అని అంటే అది ఖచ్చితంగా F గుండానే వెళ్తుంది. F గుండా కిందికి ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, పరావర్తనం చెంది వస్తుంది. అది పరావర్తనం చెంది F గుండా వెళ్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ రేణు అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళి ఈ దర్పణం మీద పడి, కాన్కేవ్ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అది నాభి గుండా, ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళేటువంటి ఈ రేను మామూలుగా దీన్ని ఏమంటాం అనంటే ఇది R1 రే అంటాం.
ఇది గుర్తు పెట్టుకోండి. ఏమైతే జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మనకు ప్రిన్సిపల్ యాక్సెస్ కు అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళే ప్యారలల్ గా వెళ్ళేటువంటి ఒక లైట్ రే ఈ దర్పణం మీద పడి కాన్కేవ్ మిర్రర్ మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి దేని గుండా వెళ్తుంది? ఎఫ్ గుండా వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నంబర్ 1 పాయింట్. మనం ఇవన్నీ ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుంటేనే నెక్స్ట్ మనం ఈ ప్రయోగం చేయకుండానే ఒక ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అనేటివి మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే, ఇది ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి తీసుకోండి. ఇది R1 రే అంటాం. ఇది అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ ఇవన్నీ తీయను, సింపుల్ గా గుర్తు పెట్టుకొని పక్కకు తీసేస్తుంటున్నా. ఇది ఎఫ్, ఇది సి. ఇంకొక రే, ఏదైనా ఒక లైట్ రే, చాలా ఉంటాయి లైట్ రేస్ అనేది, ఒకటి ఉండదు చాలా ఉంటాయి. అయినప్పటికీ ఒక లైట్ రే ఈ ఫోకల్ పాయింట్ గుండా వెళ్తుంది అని అనుకుందాం. ఇట్లా వచ్చినటువంటి ఒక లైట్ రే ఈ విధంగా వచ్చేసి ఇక్కడ దీని మీద ఇక్కడ ఈ దర్పణం మీద మిర్రర్ మీద ఇక్కడ పడి ఇది ఏమవుతుంది? మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ ఎట్లా అవుతుంది అని అంటే ఈ విధంగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ వచ్చినటువంటి ఈ లైట్ రే ఏదో ఇంకోటి తీసుకున్నాం, వేరేది అన్ని చాలా ఉంటాయి కానీ అవన్నీ తీసుకోవట్లేదు. ఓన్లీ ఒక సింగిల్ రే తీసుకుంటాం. ఆ సింగిల్ రే అనేది ఇలా వచ్చేసి ఇట్లా స్ట్రైట్ గా వచ్చేసి ఫోకల్ పాయింట్ గుండా వచ్చేసి ఇలా పడింది. పడి ఏమవుతుంది? అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇటువైపుకి వెళ్తుంది. ఎట్లా ఉంది ఇది రిఫ్లెక్టెడ్ రే అనేది? ఎట్లా ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్యారలల్ గా వెళ్తుంది. అంటే ఇక్కడ మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళేటువంటి లైట్ రే అంటే నాభి గుండా వెళ్ళేటువంటి ఒక కాంతి కిరణము వచ్చి దర్పణం మీద మిర్రర్ మీద పడి పరావర్తనం చెందుతుంది. ఎట్లా పరావర్తనం చెందుతుంది అంటే ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం చెంది వెళ్ళిపోతూ ఉంది. ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళేటటువంటి ఒక లైట్ రే ఈ కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి అది ఎలా వెళ్తుంది అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్యారలల్ గా వెళ్తుంది. ఫస్ట్ ఇది ఎట్లా వెళ్ళింది చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇది ప్యారలల్ గా వెళ్ళినటువంటి రే అది రిఫ్లెక్ట్ అయినాక రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్ళి వెళ్తుంది? త్రో ద ఫోకల్ పాయింట్. కానీ ఇప్పుడు ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళేటువంటిది ఎట్లా వెళ్తుంది? ప్యారలల్ గా వెళ్తుంది. దేనికి? ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా మూడోది కూడా ఒకటి చెప్తాను. ఈ రేను మామూలుగా R2 రే అంటాం. దీన్ని సింపుల్ గా R2 రే అంటాం. ఇప్పుడు R1 రే అంటేనేమి? R1 రే అంటే ఏంటి? ఈ విధంగా గీసేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది ప్రధానాక్షము ప్రిన్సిపల్ యాక్సెస్ ఇట్లా స్ట్రైట్ గా వచ్చేసి ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళిపోతే అదేమో R1 రే. ఇప్పుడు ఫోకల్ పాయింట్ గుండా వెళ్ళేటువంటి రే దీని మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయినాక అది ఎట్లా వెళ్తుంది అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్యారలల్ గా వెళ్తుంది. కాబట్టి ఈ రేను R2 రే అంట. ఇంకొకటి ఉంది, ఇదొక్కటి మాట్లాడి దీన్ని క్లోజ్ చేసేస్తాను నేను. ఇంకొక రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్రం గుండా వెళ్ళేటువంటి ఒక రే ఉంది అనుకుందాం. అది ఎలా వస్తుంది అంటే ఇలా చక్కగా వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చింది అనుకుందాం. ఈ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఓకే వక్రతా కేంద్రం గుండా ఒక లైట్ రే వచ్చింది అనుకుందాం. ఆ వచ్చి దీని మీద పడి అది ఏమవుతుంది? ఎలా వెళ్తుంది అని అంటే ఎలా వెళ్ళదు, మళ్ళీ ఇలానే వెనక్కి వెళ్తుంది. వచ్చిన దారి గుండానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి రేస్ ను మామూలుగా R3 రే అంటాం. ఇక్కడ మనం మొత్తం 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి R1 రే. R1 రే అంటే ఎట్లా ఉంటుంది? ప్రధానాక్షానికి R1 రే అంటే ఎట్లా ఉంటుంది? ఇది R1. ఓకే రైట్.
ఇది R1 రే. R1 రే అంటే ఎట్లా ఉంటుంది? ప్రధాన అక్షరానికి సమాంతరంగా వచ్చేస్తుంది, ప్యారలల్ గా వచ్చేస్తుంది. ప్యారలల్ గా వచ్చేసి ఇది దీని మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ F గుండా వెళ్తుంది. దీన్ని R1 రే అంటాం. R2 రే అంటే ఏంటి? F. ఇప్పుడు ఇది R2 రే ఎట్లన్నా చూస్తుంది. ఇక్కడ F ఉంది, ఇక్కడ P ఉంది, ఇక్కడ C ఉంది, ఇది F. ఒక R2 రే అంటే ఏంటి అని అంటే F గుండా వెళ్ళేటువంటి రేను F గుండా వెళ్ళేది. F అంటే ఏంటి? నాభి లేదా ఫోకల్ పాయింట్. ఈ F గుండా వెళ్ళేటువంటి వచ్చినటువంటి ఒక రే అనేది అది ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మిర్రర్ మీద పడుతుంది. మిర్రర్ మీద పడి అది ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఈ ప్రధాన అక్షానికి ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఈ రేను మామూలుగా R2 రే అంటాము, దీన్ని R3 రే అంటాం. ఈ 3 రేలతోటి ఒక ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందని ఒక్కటే పాయింట్ చెప్పేసి ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఇది ఒక్కటి ఈ రోజుకి చాలు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. అందరూ డ్రా చేయండి. ఒక్కటే చెప్పేసి వదిలేస్తున్నాం, క్లోజ్ చేసేద్దాం. రైట్, జాగ్రత్తగా డ్రా చేయండి. అందరూ డ్రా చేసుకోండి. ఓకే, పుటాకార దర్పణము, కాన్కేవ్ మిర్రర్ అంటేనే గుర్తుపెట్టుకోవాలి వెనుక కోటింగ్ వేయాలి అనే విషయాన్ని. వెనుక రంగు వేస్తున్నాం, మీకు చూసారా? ఇది పుటాకార దర్పణం, కాన్కేవ్ మిర్రర్ చిన్నగా ఉంది. నేను ఒక పెద్ద దాంట్లోకి వెళ్ళి చూపించాను. దీని వెనుక చూడండి, రంగు వేసుకోండి. మన ఇంట్లో అద్దం ఉందా? అద్దం వెనుక కూడా రంగు ఉంటుంది. సరే చూపించండి, సార్ చూపిస్తాడు చూడండి ఒకసారి. రౌండ్ గా ఉంటుంది. ఇది కొంచెం గుంతగా, అసలు పుటాకారం అంటే ఏంటి, కాన్కేవ్ అంటే ఏంటి, కొంచెం గుంతగా ఉంటది, కొద్దిగా ఉంటది లైట్ గా. ఈ విధంగా గంటెలాగా గుంతగా ఉంటే ఈ షేప్ ను ఇక్కడ అద్దం ఉంటుంది, ఈ షేప్ లోనే అద్దం ఉంటుంది. కాబట్టి ఇది మిర్రర్ ఇక్కడ ఉంటుంది, కాబట్టి దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. ఓకే, రైట్. అందుకే ఇక్కడ వెనక పూత పూస్తున్నాను, ఈ గుంత వైపుకు మిర్రర్ ఉంది. ఓకేనా, రైట్. దీంట్లో సెంటర్ పాయింట్ ఏంది? P. ఇక్కడ ఏముంటుంది? ఒక F ఉంటుంది. ఈ నుండి ఇక్కడికి ఏముంటుంది? ఒక C ఉంటుంది. C అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. వీటన్నింటినీ కలుపుతూ గీసేటువంటి రేఖను మామూలుగా ఏమంటాం? ప్రధానాక్షం లేదా ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద C పాయింట్, ఇక్కడ C అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రం. దీనికి ఇవతల పక్కన ఇక్కడ బిసైడ్ ద C ఒక ఆబ్జెక్ట్ ని పెట్టాను. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇంతకుముందు క్యాండిల్ అనుకున్నాను, ఏదైనా ఉండొచ్చు. ఒక ఆబ్జెక్ట్ ని పెట్టాను, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుండి వచ్చేటువంటి ఒక 2 రేసులు తీసుకుందాం. 2 రేసులు మనం తీసుకుందాం. ఫస్ట్ ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చేటువంటి రేని గీయండి, R1 రేని గీయండి. R1 రే అంటే ఏంటి? ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కు ప్యారలల్ గా వెళ్ళేటువంటి ఒక లైట్ రేను తీసుకుందాం. ఓన్లీ 1 లైట్ రే, ఒకటే ఒక కాంతి కిరణాన్ని తీసుకుంది. అది ఎలా వస్తుంది అంటే ప్యారలల్ గా, సమాంతరంగా, కాబట్టి చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్, వచ్చింది. ఇదేంటి? లైట్ రే. ఎక్కడ వెళ్తుంది? ఈ నుండి ఇక్కడ వెళ్తుంది, కాబట్టి ఖచ్చితంగా యారో మార్క్ ఇవ్వండి. ఓకే, రైట్. ఈ విధంగా పడినాక ఇది ఎక్కడ పోలే? ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళేది, ప్యారలల్ గా వెళ్ళేది. ఎట్లా వెళ్తుంది? R1 రే F గుండా వెళ్తుంది, కాబట్టి F గుండా వెళ్ళింది. మీరు వీలైనంత వరకు ఈ రే డయాగ్రామ్స్, రేఖా చిత్రాలు గీసేటప్పుడు ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి, పెన్సిల్ యూజ్ చేయండి. పెన్సిల్, స్కేల్ రెండే యూజ్ చేయండి. ఓకేనా, లైన్ తేడా వస్తే ఇమేజ్ అనేది ఎక్కడో పోతుంది. చూద్దాం. నెక్స్ట్ ఇది R1 రే. నెక్స్ట్ R2 రేను ఒకటి తీసుకుందాం. అది కూడా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇక్కడ ఆబ్జెక్ట్కి వెళ్ళి వస్తుంది. ఆబ్జెక్ట్ పైన టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, అక్కడ నుండి ఇక్కడ తీసుకుందాం. R2 రే ఎక్కడికి పోతుంది అని అంటే F గుండా వెళ్తుంది. ఫస్ట్ రావడమే అది Fకి వెళ్ళి వస్తుంది, F నుండి వస్తుంది, వచ్చేసి ఈ విధంగా పడుతుంది. ఈ విధంగా పడి ఇక్కడ పడి ఏమవుతుంది? మళ్ళా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కు, ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకే, అందుకే స్కేల్ పెట్టుకోవాలి దాన్ని. కొంచెం క్రాస్ వచ్చింది పిల్లలు, కొద్దిగా తేడా. ఇక్కడ నేను తీసుకునేటప్పుడే కొద్దిగా క్రాస్ వచ్చింది. ఇది F కొద్దిగా పైకి రాస్తా, ఈ విధంగా వచ్చేస్తే ఓకే, ఇక్కడ కూడా పోతుంది. ఓకే, రైట్, ఈ విధంగా వెళ్తుంది. ఓకే,
ఈ రెండు ఎక్కడ కలుసుకునే చెప్పండి, చూడండి ఎక్కడ కోయిన్సైడ్ అయినాయి చెప్పండి, ఈ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయినాయి. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎట్లా ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అంటే, ఇవి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి, టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ వస్తువు యొక్క పై భాగం నుండి వచ్చినటువంటి రెండు రేఖలు ఈ విధంగా కాంతి కిరణాలు వచ్చేసి అవి రెండు ఈడ కలుసుకున్నాయి. అంటే ఈ హెడ్ టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యొక్క హెడ్ అనేది ఈడ ఉంటుంది. దీని తలకాయ ఈడ ఉన్నది, ఈడ వచ్చింది, తల ఈడికి వచ్చేసింది. తల ఈడ ఉంది అంటే కాలు ఈడ ఉంటాయి, ఈడ ఉంటాయి. కాబట్టి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, దీని హెడ్ నుండి వచ్చినటువంటి రెండు రేసు దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయినాయి. ఆ కోయిన్సైడ్ అయిన పాయింట్ ఏంటంటే హెడ్ ఈడ ఉంది. మళ్ళీ మిగతా బాటం ఎక్కడ ఉంటుంది, ఈడ ఉంటుంది. దీన్ని స్ట్రైట్ గా గీస్తే ఈడ ఉంటుంది. ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆబ్జెక్ట్ ఎంత పెద్దగా ఉందో చూడండి, ఇమేజ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆబ్జెక్ట్ ఇమేజ్ కంటే పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? చిన్నగా ఉంది. ఓకే రైట్. ఎట్లా ఉంది ఆబ్జెక్ట్? ఏమో ఇట్లా ఉంది, ఎరెక్టెడ్ గా ఉంది. ఇమేజ్ ఎట్లా ఉంది? ఇట్లా కిందికి ఉంది. కాబట్టి ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఏంటి? సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వస్తువు పరిమాణం అంటాం తెలుగులో, పరిమాణం. తర్వాత ఇంగ్లీష్లో అయితే సైజ్ అంటాము. నెక్స్ట్ ఇది ఎలా ఉంది అనేది ఒకటి చూడాలి. ఇది ఇక్కడ ఎక్కడ ఉంది అంటే, ఇక్కడ స్క్రీన్ ఇక్కడే ఉంది కాబట్టి కనిపించింది. అది కనిపిస్తుంది, మనకు ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి ఇది రియల్ ఇమేజ్. ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి రియల్ ఇమేజ్. ఈ విధంగా మనం వస్తువు ఒక ఆబ్జెక్ట్ ను వితౌట్ ఎక్స్పెరిమెంట్ ఓన్లీ 2 or 3 రేస్ ను యూజ్ చేసి, లైట్ రేస్ ను యూజ్ చేసి, కాంతి కిరణాలను ఉపయోగించి ఒక వస్తువు యొక్క ప్రతిబింబము, ఇమేజ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది సింపుల్ గా దీంతో డ్రా చేయడానికి వీలవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ఎక్కడ పెట్టాము? సి కి అవతల పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సి మీద పెట్టి ట్రై చేయండి. మీరు సి మీద పెట్టి ఒక ఆబ్జెక్ట్ ను సి మీద పెట్టి సేమ్ ఇదే 2 రేస్ ను ఉపయోగించి ఒక డ్రా గీయండి. మీరు ఒకటి ఓకే రే డయాగ్రామ్ గీయండి. ఆబ్జెక్ట్ ని ఇప్పుడు ఎక్కడ ఉంచాలి? సి మీద ఉంచమంటున్నాను. ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లలు, పి నుండి ఎఫ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఫస్ట్ డే క్లాస్ లో చెప్పాను. పి నుండి ఎఫ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఎఫ్ నుండి సి కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అందుకే స్కేల్ పెట్టి కొలిసి ఇవి గుర్తులు పెట్టుకోండి. ఈ నుండి ఈడు వరకు ఎంత ఉంటుందో ఈ నుండి కూడా ఈడు వరకు అంతే డిస్టెన్స్. ఈ నుండి ఈడికి 5 సెంటీమీటర్స్ పెట్టుకుంటే ఈ నుండి ఈడు కూడా 5 సెంటీమీటర్స్ పెట్టుకోండి. ఈ నుండి ఈడు వరకు 10 సెంటీమీటర్స్ పెట్టుకుంటే ఈ నుండి ఈడు వరకు కూడా 10 సెంటీమీటర్స్ పెట్టుకొని స్ట్రైట్ గా లైన్స్ గీయండి. ఎక్సలెంట్ ఇమేజ్ అనేది మీకు ఫామ్ అవుతుంది, క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రోజుకి ఇది చాలు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ ను సి మీద పెట్టి రేపు రే డయాగ్రామ్ గీసి నాకు వీలైతే వాట్సాప్ లో నా నంబర్ కు పెట్టండి. ఎవరు వీలైతే వాళ్ళు